చైనాలో ఓ వ్యక్తి తన ప్రేయసికి ఊహించని షాక్ ఇచ్చాడు. వివాహానికి ముందే ఆమెకు ఫ్లాట్ కొనివ్వాలని యువతి తల్లిదండ్రులు అతనికి షరతు పెట్టారు. దీంతో ఏం చేయాలో తోచని బాయ్ ఫ్రెండ్ ఓ ప్లాన్ వేశాడు. 80 లక్షల నకిలీ నోట్లను సూట్ కేసులో పెట్టి యువతికి అందజేశాడు. ఆ డబ్బును బ్యాంకులో డిపాజిట్ చేద్దామని వెళ్లిన గర్ల్ ఫ్రెండ్ కు ఊహించని షాక్ తగిలింది. అది నకిలీ కరెన్సీ అని బ్యాంక్ అధికారులు చెప్పడంతో ఆమె నిర్ఘాంతపోయింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు బ్యాంకు సిబ్బంది. దాంతో అక్కడికి వచ్చిన పోలీసులు సూట్ కేసును తెరిచి చూడగా పైన కొంతమేర అసలు నోట్లు పెట్టి మిగతావన్నీ నకిలీ నోట్లతో నింపేసినట్లు గుర్తించారు. ఇక ఇలా నకిలీ కరెన్సీని కలిగి ఉన్నందుకు అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో తన నేరాన్ని అంగీకరించిన వ్యక్తి గర్ల్ ఫ్రెండ్ పేరెంట్స్ పెట్టిన కండిషన్ను తీర్చడానికి తన వద్ద అంత భారీ మొత్తం లేకపోవడంతో ఫేక్ కరెన్సీని ఆన్లైన్లో కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రచారంలో దూసుకెళ్తున్న ప్రధాని మోడీ మరోసారి అయోధ్య బాలరాముని దర్శించుకున్నారు. ప్రాణ ప్రతిష్ఠ తర్వాత తొలిసారి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బాలరాముడికి హారతి ఇచ్చి సాష్టాంగ నమస్కారం చేశారు. ప్రధాని రాకతో అయోధ్యకు భారీగా ప్రజలు తరలి రావడంతో ఆలయంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. బ్రెజిల్ దేశాన్ని వరదలు ముంచెత్తాయి. ప్రపంచమంతా సూర్య ప్రతాపానికి ఉక్కపోతతో అల్లాడుతుంటే బ్రెజిల్లో మాత్రం వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. భారీ వరదలతో పలు నగరాలు నీట మునిగాయి. రియో గ్రాండేస్ దోసుల్ రాష్ట్రంలో వరదల కారణంగా 75 మందికి పైగా చనిపోయారని స్థానిక అధికారులు తెలిపారు. 100 మందికి పైగా గల్లంతయ్యారని వెల్లడించారు. లోతట్టు ప్రాంతాల్లో రెస్క్యూ టీం సహాయక చర్యలు చేపట్టాయి. 10 చోట్ల హెలికాప్టర్ ద్వారా సహాయక చర్యలు చేపట్టారు అధికారులు. రికార్డు స్థాయి వరదలతో అనేక నగరాల్లో జనజీవనం అస్తవ్యస్తమైంది. వరదల వల్ల 88,000 మంది ఇళ్లను ఖాళీ చేయాల్సి వచ్చిందని ఆ దేశ పౌర రక్షణ విభాగం వెల్లడించింది. రియో గ్రాండే దోసుల్ చరిత్రలో ఇదే అత్యంత ప్రమాదకర వరదలని పేర్కొంది. చిన్న పెద్ద తేడా లేదు. వాట్సాప్ వినియోగించిన వారే లేరు. మెసేజ్లు పంపుకోవడం, ఫోటోలు వీడియోలు షేర్ చేసుకోవడమే కాదు, ఆడియో వీడియో కాల్స్ చేసుకోవడానికి కూడా వాట్సాప్ ఎంతో సౌకర్యవంతం. అయితే ఎంతో కీలకంగా మారిన వాట్సాప్లో సెక్యూరిటీ కూడా అంతే ముఖ్యం. లేకుంటే మన డేటా ఇతరుల బారిన పడటమో హ్యాకింగ్కు గురవ్వడమో సమస్యగా మారుతుంది. ఈ సమస్యను తీర్చేందుకు వాట్సాప్ కొన్ని సదుపాయాలను అందజేస్తోంది. మీ వాట్సాప్ బ్యాకప్ ఆప్షన్లో కూడా ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ ఆప్షన్ను ఎనేబుల్ చేసుకోవాలి. గూగుల్ డ్రైవ్ నుంచి, మెయిల్ నుంచి మీ చాట్స్, ఇతర వివరాలు లీక్ కాకుండా ఉంటాయి. మీరు చాట్ చేయని, కాంటాక్ట్స్లో లేని వారి నుంచి కాల్స్ రాకుండా ఉండేందుకు వాట్సాప్ సెట్టింగ్స్లో సైలెన్స్ అన్నోన్ కాలర్స్ ఫీచర్ను ఎనేబుల్ చేసుకోవాలి. ఇంటర్నేషనల్ నెంబర్లతో వచ్చే స్పామ్ కాల్స్ తలనొప్పి అనేది ఉండదు. మీ వాట్సాప్ లాగిన్ దుర్వినియోగం కాకుండా లాగిన్ కోసం 2 స్టెప్ వెరిఫికేషన్ పెట్టుకోండి. వేరే వారు లాగిన్ కాకుండా ఉంటారు. మీ వాట్సాప్ అకౌంట్ ఏ డివైస్లలో లింక్ అయి ఉందో, వాటిలో ఎప్పుడెప్పుడు యాక్టివ్గా ఉందో ఎప్పటికప్పుడు పరిశీలించడానికి వాట్సాప్ సూచిస్తోంది. టైటానిక్, లార్డ్ ఆఫ్ ది రింగ్స్ సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన బ్రిటన్ నటుడు బెర్నార్డ్ హిల్ కన్ను మూశారు. ఆస్కార్ గెలుచుకున్న టైటానిక్ మూవీలో బెర్నార్డ్ నావ కెప్టెన్గా నటించారు. ఇక లార్డ్ ఆఫ్ ది రింగ్స్ సినిమాలో రోహన్ రాజు దేవడన్గా ఆయన ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. లార్డ్ ఆఫ్ ది రింగ్స్కు పీటర్ జాక్సన్ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. కెరీర్ తొలినాళ్లలో బీబీసీలో ప్రసారమైన బాయ్స్ ఫ్రమ్ బ్లాక్ స్టెప్ ఆయనకు గొప్ప గుర్తింపు, అనేక అవార్డులు కూడా తెచ్చిపెట్టింది. నాటి తరానికి చెందిన క్లాసిక్గా నిలిచింది. తాజాగా ఆయన మోర్గన్ ఫ్రీమెన్తో కలిసి బీబీసీలో మరో టెలివిజన్ సిరీస్లో నటించారు. అందమైన ఆకృతి కోసమంటూ ఆరోగ్యాన్ని పాడు చేసుకోకుండా నచ్చింది తినమని నిపుణులు అంటున్నారు. మ్యాగజైన్లలో మోడళ్లు, సినీ నటుల ఫోటోలు చూసి వారిలా తయారు కావాలనే కోరికతో చాలా మంది సరిగ్గా ఆహారం తినడం మానేస్తుంటారు. విపరీతంగా డైటింగ్, పరిమితికి మించి వ్యాయామాలు చేస్తుంటారు. ఉన్న సమస్యలు చాలనట్టు కొత్త ఆరోగ్య సమస్యలు తెచ్చిపెట్టుకుంటారు. సరైన పోషకాహారం లేక వ్యాధుల బారిన కూడా పడుతుంటారు. ముఖ్యంగా అమ్మాయిలైతే సన్నగా ఉండడం కోసమని ఎంతో తపన పడుతుంటారు. అయితే మోడళ్లు, సినీ నటుల ఫోటోలో చాలా వరకు ఫోటోషాప్ చేసినవేనని, నిజంగా అలాంటి శరీరాకృతులు అసాధారణమని నిపుణులు చెబుతున్నారు. ఎందరో నిపుణుల పర్యవేక్షణలో రోజంతా కఠిన నియమాలతో వారు అలా ఉంటారని, అది వారికి అవసరమని అన్నారు. కానీ మనకు అనవసరమని, మన శరీరానికి పాజిటివ్ దృక్పథంతోనే చూడాలని ప్రపంచవ్యాప్తంగా ఎందరో నిపుణులు చెబుతున్నారు. అందుకే దీనిపై అవగాహన కోసమే మే 6న అంతర్జాతీయ నో డైట్ డేగా ఫిక్స్ చేశారని పేర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికల వేళ ఏపీ పోలీసులకు కేంద్ర ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. 2 పోలీసు అధికారులపై ఈసీ బదిలీ వేటు వేసింది. 2 డీఎస్పీలపై ఫిర్యాదుల మేరకు ఈసీ చర్యలు తీసుకుంది. అనంతపురం డీఎస్పీ రాఘవరెడ్డి, రాయచోటి డీఎస్పీ మెహబూబ్ బాషాను ట్రాన్స్ఫర్ చేస్తూ కీలక ఆదేశాలు ఇచ్చింది ఎన్నికల కమిషన్.
మూడో దశ ఎన్నికల ప్రచారానికి తెరపడింది. రాజకీయ పార్టీలు హోరాహోరీగా ఎన్నికల ప్రచారాన్ని ముగించుకుని మూడో విడత పోలింగ్కు సిద్ధమయ్యారు. దేశంలో సార్వత్రిక ఎన్నికలు మొత్తం 7 దశల్లో జరుగుతున్నాయి. ఇప్పటికే 2 దశల్లో పోలింగ్ ప్రక్రియ పూర్తయింది. ఇక మూడో దశ పోలింగ్ మంగళవారం జరగనుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. మూడో దశలో మొత్తం 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని మొత్తం 95 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ దశలో ప్రముఖులు పోటీ పడుతుండగా ఎన్నికల్లో మొత్తం 1351 మంది అభ్యర్థులు బరిలోకి దిగుతున్నారు.